ఎస్ఐఆర్ కుట్రలను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు నిన్న కొడంగల్లో జరిగిన బహిరంగ సభలో చెప్పారు. ఆ ప్రక్రియ పేరిట పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్లలో జరిగిన అక్రమాలు ఇక్కడ సాగనివ్వం. హిందూ ముస్లింలు ఇద్దరు రెండు కళ్ళు. హజ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను ఓటరు సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ పేరిట ఆక్రమించుకోవాలనుకుంటున్న భాజపా కుట్రలను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి రానియబోమని వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆపదలో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుంటుందన్నారు. హిందూ ముస్లింలు ఇద్దరు తన రెండు కళ్ళని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్ట ఈ మాటలు. హిందూ మరియు ముస్లిం ఆయనకు రెండు కళ్ళు అని, వారు సోదరులతో సమానమే, నా సోదరులతో వారు సమానమని పేర్కొన్నారంట. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించిన నాయకులు ఇప్పుడు రాత్రి కాగానే ఎవరితో మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు. సో గత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వం వహించిన నాయకులు ప్రతిరోజు రాత్రి ఎవరితో మాట్లాడుతున్నారో మీరందరికీ తెలుసు అని రేవంత్ రెడ్డి గారు నిజంగా అందరికి తెలుసా? మళ్ళా 10 సంవత్సరాలు నాయకత్వం వహించిన వాళ్ళు మళ్ళీ రాత్రి పూటలే మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎలా తెలుసు మళ్ళీ రాత్రి పూటలే వాళ్ళు మాట్లాడుతున్నారని? సో ఇదేమైనా ఎస్ఐఆర్ పేరిట పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్లలో జరిగిన అక్రమాలు తెలంగాణలో చేయడానికి వీల్లేదన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా యాత్రికులపై రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం 10,000 విమానయాన టర్బన్ ఇంధన్ ATF భారం మోపిందని, ఈ భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. శుక్రవారం నాంపల్లి హజ్లో యాత్రికుల బస్సును జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ నంబర్ 1 గా అభివృద్ధి చెందేందుకు ప్రార్థనలు చేయాలని వారిని కోరారు. హైదరాబాద్ లో 2 లక్షల డీజిల్ ఆటోలను ప్రభుత్వమే సొంత ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలుగా రెట్రో ఫిట్టింగ్ చేస్తుందన్నారు. సో నిన్న కొడంగల్లో మరియు హజ్ యాత్ర ప్రారంభమైన వేళ రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు చెప్పారు.